బాలికల సజీవ సమాధి మూఢాచారం అనే టాపిక్తో ఈరోజు మీ ముందుకొచ్చాను. ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలంలో బాలికల యొక్క పీడను వదిలించుకోవడానికి కొన్ని అరబ్బు తెగలు భయంకరమైన దురాచారాలు ఉండేవి. వారు తమకు కుమార్తె గనుక పుడితే ఆ పుట్టిన పసికందుని నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. ఈ హత్య కోసం వారు రకరకాల పద్ధతులు అవలంబించేవారు. ఉదాహరణకి స్త్రీ ప్రసవించడానికి ముందే ఒక గుంట తవ్వి సిద్ధంగా ఉంచేవారు. కూతురు పుడితే ఆ పుట్టిన పాపను ఆ గుంటలో పడేసి పూడ్చిపెట్టేవారు. కూతురు పుట్టగానే ఆమెను చంపి కుక్కల ముందు పడేసేవారు, లేదా ఏదైనా కొండ మీదకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి పడేసేవారు, లేకపోతే నీటిలో ముంచి చంపేసేవారు. మరి కొందరు అరబ్బులు బాలిక పుట్టిన తర్వాత కొన్నాళ్ళును ఆమెను సజీవంగా ఉంచేవారు. ఇలా ఆ పిల్ల కాస్త పెరిగి పెద్దయిన తర్వాత ఒక శుభముహూర్తం చూసుకుని ఆమెను బాగా అలంకరించి ఎడారి ప్రదేశంలోనికి తీసుకువెళ్ళి అక్కడ ఒక చోట లోతైన గుంట తవ్వేవారు. ఆ పాపను ఆ గుంటలో త్రోసేసి మట్టి వేసి సజీవ సమాధి చేసేవారు. ఈ దురాచారాన్ని అరబ్బు తెగలన్నీ పాటించేవి కావు. కొన్ని తెగలు మాత్రమే వీటిని పాటించేవి. అందులో ముఖ్యంగా ముజర్, ఖుజా, తమీం వంటి కొన్ని తెగలు మాత్రమే ఈ దురాచారాన్ని పాటించేవి. మరొక వైపు ఆ కాలంలో కొందరు సంస్కర్తలు ఉండేవారు, అంటే సంఘ సంస్కర్తలు అన్నమాట. వీళ్ళు ఆ దురాచారానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని తీశారు. వారు ఎక్కడైనా ఇలాంటి దురాచారం జరుగుతుందని తెలియగానే తక్షణమే అక్కడికి చేరుకొని ఆ పాపను తమ సంరక్షణలోకి తీసుకునేవారు. కొన్ని సందర్భాలలో బాలిక తండ్రికి కొంత సొమ్ము కూడా ముట్టజెప్పి మరి ఆ పాపను తీసుకుని తమ సంరక్షణలోకి తీసుకునేవారు. అలాంటి సంఘ సంస్కర్తల్లో సాసా బిన్ నాజియా, జైద్ బిన్ అమ్ర్ బిన్ నఫీల్ పేర్లు చరిత్రలో ఎక్కారన్నమాట. ఇలాంటి వారు కాపాడిన కొందరు బాలికలు వారు పెద్దయి ఇస్లాంను స్వీకరించి మంచి ఉన్నత స్థానంలో వాళ్ళు నిలబడడం జరిగింది. ఇలాగా ఎన్నో రకాలుగా స్త్రీని అడగతొక్కే ఆ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి ఒక స్త్రీకి ఉన్నత స్థానాన్ని కల్పించడంతో పాటు స్త్రీ పాదాల చెంత, అంటే తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది అని తెలియజేశారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెబుతూ వింటూ దానిపైన అమలుపరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.